దీర్ఘకాలంగా కొట్లాడడం 6-7 సంవత్సరాల నుంచి కలగన్నాం. అంతిమంగా మనం కన్నటువంటి కళలు మొత్తం సాకారమైనవి. మన రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయ్యిండు. నెక్స్ట్ కేంద్రంలో కూడా అధికారంలోకి రాహుల్ గాంధీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో నిన్న మొన్నటి వరకు సుదీర్ఘంగా కొట్లాడడం అన్నీ ముగిసినాయి. అంతిమంగా ఈరోజు కొంచెం సరదాగా అందరం కలిసి ఒక చిన్న పని మీద వికారాబాద్ వచ్చినాం. అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మూసీ నది జన్మస్థలమైనటువంటి వికారాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లకు వచ్చినాం. చెప్ నరసింహ, నెక్స్ట్ ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది మన ప్రణాళిక? ముందుగా ఈ 9 సంవత్సరాల పోరాటంలో నాకు తోడుగా నిలబడినటువంటి నా మిత్రుడు సింగర్ నరసింహ గారికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో చాలామంది వేలాది మంది సోషల్ మీడియాలో రేవంత్ సైన్యంలో పనిచేసినటువంటి రేవంత్ సైన్యం మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యక్షుడు చంద్రయ్య, జయరాములు, రాములు, నరసింహ, వెంకటయ్య, రామకృష్ణ, ఇంకా మా గ్రామంలో ఉన్నటువంటి చాలామంది యువకులు, నాయకులు, ప్రతి ఒక్కరు ఈ పోరాటంలో కేసీఆర్ అనే నియంత్రణ దింపి విజన్ 2023 రేవంత్ అన్నను ముఖ్యమంత్రి చేయడంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలనే లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నంలో కూడా భాగమైనటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకటి మిత్రులారా, రాష్ట్రంలో 9 ఏళ్ల నియంతృత్వ ధోరణి, కేసీఆర్ అనే దురహంకారం నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తులు చేసినటువంటి రాష్ట్ర ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలంతా ఎలాంటి భయాందోళనలు లేకుండా సంతోషంగా 5 సంవత్సరాల నుంచి 5 నెలల నుంచి ఉంటున్నారు. ఈ ప్రజా పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కాండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. రాజకీయాలు ఇంకా మళ్ళీ 5 ఏళ్ళప్పుడు మాత్రమే రాజకీయాల్లో భాగస్వాములు కావాలి. ఇప్పుడు ముఖ్యంగా మా కొడంగల్ ప్రాంత ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అవకాశం చేజార్చుకుంటే ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్ళీ 9 సంవత్సరాల పోరాటంలో మనం విజయం సాధించి మన నాయకుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఇంకొక 100 సంవత్సరాలైనా ఇలాంటి అవకాశం మన కొడంగల్ ప్రాంత బిడ్డలకు రాదు. మన నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంబడే మన ప్రాంతానికి 4,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఎన్నో సంవత్సరాలుగా మనం అడుగుతున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలను కేటాయించడం జరిగింది, మెడికల్ కాలేజీని ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి మహిళా డిగ్రీ కాలేజ్ ఇవ్వడం జరిగింది, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఇవ్వడం జరిగింది, 69 జీవో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లు అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్లు వచ్చినాయి. అదేవిధంగా ఏ తండాకు కానీ మారుమూల గ్రామానికి కానీ రోడ్లు లేకుంటే వాటిని కూడా బీటీ రోడ్లు వేయడానికి ఆయన అనుమతి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ విధంగా కొడంగల్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ ప్రాంతాల్లో, మీ గ్రామాల్లో, మీ మండలాల్లో ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సంబంధాలు ఉన్నటువంటి నాయకులను, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎక్కువ మందిని, ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉండి సేవలు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ మద్దతు ఖచ్చితంగా ఉండాలి. మీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేయండి. మీ గ్రామంలో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా మీ మండలం నుంచి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అత్యధికంగా 100కు 100% 100 సీట్లకు 100% కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని గెలిపించడానికి మీ తోడ్పాటు ఉండాలి. ఈరోజు ఈ కొడంగల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఖచ్చితంగా జరగాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సత్సంబంధాలను కొనసాగించేటటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తే మాత్రమే మీ ఊరికి 10 రూపాయలు నిధులు ఎక్కువ తీసుకురావడానికి, కొట్లాడి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది.
ఎవరినో గెలిపించి వాళ్ళు గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి వచ్చే కంటే గెలిపియడమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనో లీడర్లనో గెలిపించడం వల్ల కొంత వే అనేది నాయకుడి దగ్గరికి వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. దయచేసి ఆలోచన చేయండి. మీ గ్రామాలు అభివృద్ధి చెందాలి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం కావాలంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మన నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా 100కు 100% కాంగ్రెస్ పార్టీనే గెలిపించి ఈ కొడంగల్ నియోజకవర్గంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ 9 ఏళ్ల పోరాటంలో ఎవరైతే మాతో భాగస్వాములుగా ఉన్నారో మా రేవంత్ సైన్య మిత్రులకు కానీ మా తోటి మిత్రులందరికీ కానీ ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జీవితాంతం వీళ్ళందరికీ రుణపడి ఉంటాం. ఖచ్చితంగా వీరి యొక్క శ్రేయస్సు కోసం, ఖచ్చితంగా వీరి యొక్క గెలుపు కోసం రేపు ముందుండి కొట్లాడే విధంగా మా పోరాటం ఉంటుందని తెలుపుతున్నా. ఇంకా రామనాయన అట్లనే ఎన్ని రోజులు జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేటివి పార్టీలకు సంబంధం లేదు, అభివృద్ధికి సంబంధం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కానీ చెప్తుంటాడు డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు కాబట్టి గ్రామాలలో కూడా సర్పంచ్ అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే మీరు అన్నట్లు రేవంత్ సార్తో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ గెలిస్తే అభివృద్ధి చేసుకోవడానికి మనం దోహదపడిన వాళ్ళం అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవే అనేది ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు సరే, ఇప్పుడు నిన్నటి వరకు బీజేపీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ వాళ్ళకి వేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కి వేసుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్కి వేసుకున్నారు. సరే, అది బీజేపీ వేసుకున్నారా, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేసిండ్రు, సరే వేసిండ్రా అనేది తర్వాత విషయం. కానీ ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మాత్రం అట్లాంటి తప్పిదాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే పైన ఉన్నవాడు ఇప్పుడు అంటారు చూడు, ఏ మూల వడ్డించేటోడు మనోడైతే ఏ మూలను కూర్చున్నా పొక్కలేస్తాడని, అదే రకంగా సర్పంచ్ మనోడైతేనే కదా అక్కడ నుంచి పైనుంచి ఏమైనా తెచ్చుకోవాల్సింది రావాలంటే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా ఏ గ్రామంలో అయినా సర్పంచులని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అంటే కొట్లాడి తెచ్చుకునేటటువంటి క్యాపబుల్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని సర్పంచులుగా కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా దీనిపైన వాస్తవానికి కూడా మన గ్రామం గురించి మాట్లాడుకుంటే దయచేసి గ్రామ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 9 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మేమంతా చాలామంది వ్యవసాయ చాలామంది రాలేదు, మా గ్రామంలో ఉన్న చాలామంది యువకులు, చాలామంది నాయకులు, చాలామంది కూడా గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసే పనులను వదిలేసి అసలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడిదిరా నాయన అనుకున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఆ జెండా పట్టుకొని ఈ మాతో పాటు ఇంకొక 10-15 మంది యువకులు ఊళ్ళో ఉన్నారు. వాళ్ళు ఆ 10-15 మంది మేము జెండా పట్టుకొని గ్రామంలోనికి వెళ్ళేటప్పుడు మనల్ని చూసి నవ్విన వాళ్ళు, అవమానంగా మాట్లాడిన వాళ్ళు, అసలు వీళ్ళ నుంచి అవుతుందా, వీళ్ళు ఉంటారా, హైదరాబాద్ మళ్ళీ 4 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత హైదరాబాద్కు మళ్ళీ పోతారు వీళ్ళతో ఏడవుతుంది అది దాన్ని ఏలన చేసి మాట్లాడిన వాళ్ళే ఈరోజు వాళ్ళ నోటి నుంచే ప్రశంసలు వస్తున్నాయంటే ప్రతి పోరాటం అనేది ఏదో ఒక రోజు విజయం సాధిస్తుంది. అంతే, ఓటమి అనేది అక్కడితోనే ఆగిపోతే రేపు అనేది గెలుపు అనేది చూడలేము. ఒక్కసారి నేనేం చెప్తున్నా మా యువకుల కంటే, ఒక గెలుపు దగ్గరనే మీరు ఆగిపోతే రేపటి విజయాన్ని మనం నిలుపుకోలేము. ఆ గెలిపే అయిపోయింది, మనం ప్రపంచాన్ని గెలిచినట్టు కాదు, మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. నిరంతరం నడిచేటటువంటి ప్రక్రియ. దయచేసి మా మిత్రులు ఆలోచన చేసుకోండి. లోటుపాట్లు అనేటివి అందరి దగ్గర ఉంటాయి, సర్దుకొని పోవడమే. ఒక సంసారమే సర్దుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక పార్టీలలో ఖచ్చితంగా అందరం సర్దుకొని పోవాల్సిందే. రేపు అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ అవకాశాలు మనకే ఉంటాయి. ఖచ్చితంగా మనమంతా కలిసి మన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేయడం వల్ల ఏమవుతుందంటే, మనం 9 సంవత్సరాలు ఏ లక్ష్యం కోసం అయితే కొట్లాడినామో, ఏ గ్రామం యొక్క అభివృద్ధి కోసం కొట్లాడినామో,
ఏ గ్రామంలో రాజకీయంగా అణిచివేయబడుతున్నటువంటి గొంతులను వినిపించడానికి మన గొంతును తోడుబాటును అందించినామో ఆ గొంతులంతా సగౌరవంగా ఆ తల ఎత్తుకొని తిరిగే రోజు త్వరలోనే ఉంది. దానికోసమే మీ యొక్క తోడు మాకు ఖచ్చితంగా కావాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయాల్లో లక్షలు సంపాదించాలి, కోట్లు కూడబెట్టుకోవాలనే లక్ష్యంతో ఏ రోజు రాజకీయాలు చేయలేదు. అవసరమైతే పుట్టగాల్చుకొని జెండా పట్టుకొని సొంతంగా డబ్బులు పెట్టుకొని తిరిగి ఈ జెండాని కాపాడిన వాళ్ళం మాత్రమే ఈ పార్టీలో ఉన్నాము. ఖచ్చితంగా ఈ పార్టీ జెండా మన గ్రామంలో ఖచ్చితంగా ఎగిరేయడానికి మీరు మాకు తోడ్పాటు చేయండి. దయచేసి మేము ఎవరి మీద కక్ష సాధింపులకో ఎవరి మీద కుట్రలు చేయడము, ఒకరిని అబండాలు వేసి వాళ్ళని బదలాం చేసి వాళ్ళ మీద కక్ష తీర్చుకునే చర్యలు చేయడము ఇలాంటిదంటూ మా లక్ష్యం కాదు. ఈ గ్రామ అభివృద్ధే, మన గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే ఖచ్చితంగా మేము ముందుండి ఈరోజు చెప్తున్నాం కదా, 50 ఏళ్ళు ఒక లెక్క, ఈ 5 ఏళ్ళు ఒక లెక్క. ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ 5 ఏళ్ళు 50 ఏళ్ళతో సమానం. ఖచ్చితంగా మీరు ఇస్తారనే నమ్మకం మాకుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లో 150 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్లో అది డబల్ అయ్యే అవకాశం ఉంది. రేపు సర్పంచ్ను కూడా ఇనానమస్గా, ఒక్క వార్డు లేకుండా ఇనానమస్గా ప్రతి వార్డును కాంగ్రెస్ పార్టీనే గెలిపించే విధంగా మీ కష్టం, మీ తోడ్పాటు, గ్రామ ప్రజలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మీ సహకారాన్ని అందించాలని మేము వేడుకుంటున్నా. ఈ 50 ఏళ్ళ పోరాటం, ఈ గ్రామాభివృద్ధికి ఏం జరిగిందో ఈ 5 ఏళ్ళు ఈ 50 ఏళ్ళతో సమానం. మీరిచ్చే ఈ అవకాశం ఈ గ్రామం ఈ 5 ఏళ్ళలో ఏ స్థాయిలో ఉంటుంది అనడానికి నిదర్శనం. ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కోసం మాత్రమే మేము పోరాటం చేస్తాం. మీరు అభ్యర్థి వారా వీరా అనేది ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే, అభ్యర్థి ఎవరైనా సరే, మేమంతా వెనకాల ఉండి ఆ అభివృద్ధిలో మేము భాగస్వాములమయ్యి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరం సహకరిస్తాం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీలకు అతీతంగా మంచి కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, మంచి కోసం ఎవరు కొట్లాడుతున్నారు, సామాన్య ప్రజల యొక్క వాయిస్ని ఎవరు నిలబెడుతున్నారనే అంశంని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేసి మా అందరికీ మీ సహకారాన్ని అందిస్తారని నేను ఆశిస్తున్నా. త్వరలోనే ఒక నెల లోపట్నే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మీరు ఈసారి ఓటేయడానికి సిద్ధంగా ఉండాలని మా నాయకులు, మా కార్యకర్తలు, మా ప్రజలంతా మూకుమ్మడిగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను ఆశిస్తున్నాను. అట్లాగే ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా అంతసేపు